వారానికి ఒకసారి నాన్ వెజ్ తినాలి. వారానికి ఒక్కసారైనా థియేటర్‌లో సినిమా చూడాలి. ఇది లక్కీ గడి పాలిసీ. ఈ వారం ఫ్రైడే రిలీజ్ అయిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీని మన విజయవాడ రవీంద్ర సినిమాస్ థియేటర్‌లో చూడటం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా సినిమా ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. ట్వంటీ 2022లో లవ్ టుడే మూవీ ద్వారా మనల్ని ఇంప్రెస్ చేసిన ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీలో హీరో. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే 90% పీపుల్ చూస్తున్నారు. ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. మూవీ విషయానికి వస్తే, స్కూల్ డేస్లో మన హీరో టాపర్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసామని అడిగితే, నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం, బ్యాడ్ బాయ్సే పొగరగా ఉంటారని చెప్పింది. ఇది వినేసరికి మనోడు బాగా హట్ అయిపోయి, ఇంక నేను టాపర్గా ఉంటాం వేస్ట్, చదువుకున్న వేస్ట్ అని చెప్పి బ్యాడ్ బాయ్గా మారిపోతాడు. డ్రాగన్గా పేరు మార్చేసుకుంటాడు. ఇంకా కాలేజ్ డేస్లో కంప్లీట్ బ్యాడ్ బాయ్గా మారిపోతాడు. ఇంకేముంది, మన హీరోయిన్ అనుపమ లవర్గా వచ్చేసిద్ది. మనోడు ముడి కింద 48 బ్యాక్లాగ్స్ వచ్చేస్తాయి. కాలేజ్ నుండి మన డ్రాగన్ని సస్పెండ్ చేస్తారు. ఇంట్లో జాబ్ చేస్తున్నట్టు అబద్ధం చెప్తూ ఉంటాడు. ఒకరోజు మన డ్రాగన్ భయ్యాకి అనుపమ బ్రేకప్ చెప్పేసి వేరే అతన్ని పెళ్లి చేసేసుకుంటుంది. మనోడి హార్ట్ మళ్ళీ బ్రేక్ అయిపోద్ది. అనుకోకుండా మనోడికి ఒక యాక్సిడెంట్ అయ్యిద్ది. అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం, ఆ తర్వాత మన డ్రాగన్ భయ్యాకి డాక్టర్ కొన్ని మంచి మాటలు చెప్పుద్ది. మనోడు ఇంకా రియలైజ్ అయ్యి ఎలాగైనా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పని అనుకుంటాడు. అసలు ఇంతకీ ఈ డాక్టర్ ఎవరు, మనోడికి ఇంతకీ ఏం చెప్పుద్ది, ఇంతకీ మనోడు సక్సెస్ అయ్యాడా, 48 బ్యాక్లాగ్స్ని క్లియర్ చేయడానికి మనోడు ఎలాంటి దారిని సెలెక్ట్ చేసుకున్నాడు, వీటన్నిటికీ ఆన్సర్ దొరకాలంటే థియేటర్లో మీరు డ్రాగన్ మూవీ సినిమా చూడాల్సిందే. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, మన హీరో ప్రదీప్ భయ్య మళ్ళీ యాక్టింగ్ కుమ్మేశాడు. ఆ టెన్షన్ పడుతున్నప్పుడు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ కామెడీ టైమింగ్ అయితే నిజంగా వేరే లెవెల్. చాలా అంటే చాలా బాగా చేశారు ఆయన. అండ్ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్లో కూడా చాలా అంటే చాలా బాగా నటించారు ఆయన. హీరోయిన్స్ అనుపమ గారు అండ్ కాయిడ్ లోహర్ గారు, వీళ్ళు సినిమాలో చాలా తక్కువసేపు కనిపిస్తారు, బట్ వీళ్ళు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. ప్రిన్సిపల్గా మైస్కిన్ గారు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. ఆయన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అసలు డ్రాగన్ భయ్యాకి ప్రిన్సిపల్కి మధ్యలో వచ్చే కాన్వర్జేషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. డ్రాగన్ భయ్యా ఫాదర్గా జార్జ్ మరియన్ గారు ప్రీ క్లైమాక్స్లో మనల్ని అందరినీ ఎమోషనల్ చేసేస్తారు. అంత హార్ట్ టచింగ్గా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్సు, ఆ మాటలు. డైరెక్టర్ అశ్వత్ మర్ముత్తు గారు స్టోరీ అండ్ డైరెక్షన్, సినిమా ద్వారా ఆయన ఇవ్వాలనుకున్న మెసేజ్ అయితే బాగుంది. కాకపోతే డ్రాగ్ చేసినట్టు ఉంటాయి కొన్ని సీన్స్, అక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సాంగ్స్ అంత బాగా ఏమీ లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఫస్ట్ ఆఫ్ కాలేజ్ సీన్స్ ఓకేగా ఉంటాయి. సాంగ్స్ నచ్చలేదు. ఫన్నీ సీన్స్ బాగుంటాయి, బట్ అక్కడక్కడ ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ బాగుంటుంది. ఫన్ జనరేట్ చేసే సీన్స్ ఇంకొన్ని పెట్టుంటే బాగుండేది కదా ఫస్ట్ హాఫ్లో అనిపించింది నాకు. సెకండ్ హాఫ్లో డ్రాగ్ చేసినట్టు అనిపిస్తాయి కొన్ని సీన్స్, బట్ మన హీరో పర్ఫార్మెన్స్తో కవర్ చేస్తాడు. ప్రీ క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ అండ్ క్లైమాక్స్లో మెసేజ్ వల్ల ఓకే సినిమా పర్వాలేదు, బాగానే ఉందనిపిస్తుంది. యూత్కి బాగా కనెక్ట్ అయింది ఈ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్కి ఓకే పర్వాలేదు అని అనిపించవచ్చు. సో ఇది గైస్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రివ్యూ. ఇది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో సినిమా మీరు చూసినట్లయితే కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సినిమాను చూస్తే పక్కగా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. నేను దానికోసం కూడా వెయిటింగ్ అనమాట. మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకుందామని. అండ్ ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.